ఇంకాస్త వెయిట్ చేసి చూడొచ్చు కదా. ఏవండి, నేనింకా చిన్నపిల్లని కాదు. తప్పేదో రైట్ ఏదో నాకు తెలుసు. అంతా సరిగ్గా జరుగుతుంది. రాను రాను నా మాటకి మర్యాద ఇవ్వట్లేదు. నేను ఏం మాట్లాడినా తను అది గమనించట్లేదు. రామ్మా, దేవాలయానికి వెళదాం, కూటానికి వెళదాం. మొదటి స్థానంలో మనం ఉందాం. మన భర్తకి మర్యాద ఇస్తున్నామా? భర్త మాటకి అణగీమణిగి ఉంటున్నామా? దేవుడు మనకిచ్చిన భర్త మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. స్త్రీల మధ్య ఒక పునర్జీవనం రావాలి అనే ఆలోచనతోనే దేవుడు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారు. దీనికోసం మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రార్థనతో ఈ కార్యక్రమం చూస్తూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో మార్పులను తీసుకొస్తారు. ఈ రోజున భర్త మాటకి గౌరవం ఇవ్వాలి అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. స్త్రీల విడుదల, స్త్రీల గొప్పతనం అనే మాటలతో భర్తకి లోబడి ఆయన మాటకి గౌరవం ఇవ్వడాన్ని స్త్రీల బానిసత్వం అని కొంతమంది చెప్తున్నారు. అలాంటి మాటల్ని చాలా మంది స్త్రీలు ఒప్పుకుని భర్త మాటలకి గౌరవం ఇవ్వకపోవడం వల్ల చాలా కుటుంబాల్లో సమాధానాన్ని కోల్పోతున్నారు. భర్త మాటలకి గౌరవం ఇవ్వడాన్ని లేఖనంలో స్త్రీలకి మంచిదని చెప్తుంది. లేఖనంలో చెప్పబడిన సారాలు కూడా అబ్రహాం చెప్పిన ఒక్కొక్క మాటకి దేవుడా అని లోబడి ఉంది. అలా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకని స్త్రీలైన మీరు మీ భర్త మాటలకి గౌరవం ఇచ్చి ఆయనకి లోబడి ఉన్నారంటే మీ కుటుంబంలో సమాధానం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఏవండి, నన్ను కొత్త కంపెనీలో ఇంటర్వ్యూకి పిలిచారని చెప్పాను కదా? అవును, పోయిన వారం కూడా నువ్వు వెళ్ళొచ్చావు కదా, అదేగా? అవునండి, ఇప్పుడే కాల్ చేశారు. ఈ వీక్లో పనిలో జాయిన్ అవ్వమని చెప్పారు. అదేంటి, నువ్వు చేస్తున్న పని కూడా బాగానే ఉందిగా? బాగానే ఉంది, కానీ వీళ్ళు శాలరీ ఎక్కువ ఇస్తున్నారుగా. శాలరీ ఇచ్చిన టైమింగ్ ఏంటంట? టైమింగే కష్టమండి. ఉదయాన్నే వెళ్ళాలి, నైట్ లేట్ అవుతుంది. నైట్ లేట్ అవుద్దా? వద్దులే. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్ చాలా సేఫ్. కొత్త ఆఫీస్ ఎలా ఉంటుందో తెలీదుగా. అదంతా సేఫ్గానే ఉంటుందండి. ఏవండి, మన అప్పు కూడా త్వరగా తీరుతుంది కదా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, ప్రే చేసి చూడు. దీనికంతా ప్రేయర్ చేయలా? దేవుడే అలౌ చేస్తున్నారు, మనం దాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఏమో, నాకిది సరిగ్గా అనిపించట్లేదు. మీకు నేను ఏం చేసినా సరిగ్గా అనిపించదు. మాలతి, నువ్వు తొందరపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నువ్వు పనిచేస్తున్న కంపెనీ ఎండీని చూశాను. మాలతి మంచి స్టాఫ్. ఆవిడికి ఇక్కడ కావలసినవన్నీ మేం చేసిస్తున్నాము. ఇంకొద్ది రోజుల్లో ఆవిడ శాలరీ ఇంక్రీజ్ కూడా అవుద్ది. ఇంకెందుకు వేరే ఆఫీస్కి వెళ్తానని అంటున్నారో తెలియట్లేదు. ఆ విధంగా మీ ఎండీఏ చెప్పారు. ఇలాగే 1 సంవత్సరం నుంచి చెప్తున్నారు. శాలరీ పెంచినట్టే తెలియట్లేదు.
ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడొచ్చుగా. ఏవండి, నేను ఇంకా చిన్నపిల్లని కాదు. తప్పేదో రైట్ ఏదో నాకు తెలుసు. అంతా సరిగ్గా జరుగుతుంది. మీరు కూల్గా ఉండండి, టెన్షన్ పడకండి. ఏంటి మావయ్య గారు ఇది? తను కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు మారిపోతుంది. హా. రాను రాను నా మాటకి మర్యాద ఇవ్వట్లేదు. నేను ఏం మాట్లాడినా తను అది గమనించట్లేదు. అసలు నా మాటని వినట్లేదు మావయ్య గారు. ఇప్పుడు తను చేస్తున్నది మంచి ఉద్యోగమే, కానీ అది వదిలేసి వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతానంటుంది. నేను ఎంతో మాట్లాడాను, నా మాటకి మర్యాద ఇవ్వట్లేదు. నేను కావాలంటే మాట్లాడిన అల్లుడు గారు, మీరు మాట్లాడినా వింటుందా అని తెలియట్లేదే మావయ్య గారు. మాట్లాడి చూస్తాను. సరేనండి. మాలతి, వచ్చే వారం మా చెల్లెలు మన ఇంటికి వచ్చినా రావచ్చు. తప్పకుండా రానివ్వండి. ఒకవేళ తను వచ్చిందంటే మనం అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దామా చెప్పు హలో మాలతి. సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? నువ్వు బాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నాను సార్. మీరెలా ఉన్నారు? నేను మాలతి, బాగున్నానమ్మా. మాలతి. తర్వాత నీతో ఒక ముఖ్యమైన సరే విషయం సార్. మాట్లాడాలని ఆ అవును. జిఎస్టి ఫైల్ ని వచ్చేటప్పుడు తీసుకురామ్మా. రాను రాను నా మాటకి అస్సలు గౌరవం ఇవ్వట్లేదు. మాలతి, మాలతి, ఏంటమ్మా ఏదో కొత్త కంపెనీలో జాయిన్ అవబోతున్నావంట? అవును నాన్నా, మంచి కంపెనీ, జీతం కూడా ఎక్కువ. అందుకనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నా. సరే, నీ నిర్ణయం ఓకే, కానీ అల్లుడు గారి నిర్ణయం ఏంటో తెలుసుకున్నావా? ఆయన నిర్ణయం కోసం నేనెందుకు నాన్న ఎదురు చూడాలి? ఆయన వద్దంటే నేను పనికి వెళ్ళకూడదా ఏంటి? నేను అలా చెప్పట్లేదమ్మా. ఎప్పుడు నువ్వు చూస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు భర్తగా చెప్పాలి కదా. నాన్న, ఆయన అన్ని అడిగేనా చేస్తున్నారు? ఆయన సంపాదిస్తున్నారు, ఆయనకి నచ్చినట్లే కదా ఉంటున్నారు. నేను సంపాదిస్తున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా ఏంటి? ఏంటమ్మా నువ్వు? నేనేం చెప్పినా నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు. నేను ఏమీ తప్పుగా అర్థం చేసుకోవట్లేదు నాన్న. మీరే నేను చేసే పనిని తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు కూడా కొత్త ఎండీని చూడడానికి వెళ్తున్నాను. ఈ వారంలోనే పనిలో జాయిన్ అవుతాను నాన్న. సంతోషంగా ఉండండి నాన్న, బాధపడొద్దు నాన్న. ఇదిగోండక్క. ఏంటమ్మా స్వీట్ అంతా ఇస్తున్నావు? అక్క, నాకు కొత్త కంపెనీలో పని దొరికింది, అందుకనే అక్క. అలాగా అమ్మా, చాలా సంతోషం. అయినా సరే నాకు భయంగా ఉందమ్మా. భయమా? నేను పనికి వెళ్లే చోటు గురించా అక్క? నువ్వు ఉద్యోగానికి వెళ్ళబోయే చోటు గురించి కాదు, నీ గురించే నాకు భయంగా ఉంది. నా గురించా? ఏంటక్క అంటున్నారు? అవును మాలతి, సమీపంలో నీ ప్రవర్తనలో కొన్ని మార్పులొచ్చాయమ్మా. ఇప్పుడే నీ భర్త మాటలకు నువ్వు అసలు మర్యాద ఇవ్వట్లేదే. నీకు జీతం ఎక్కువై కొత్త ఉద్యోగానికి వెళ్ళాక మర్యాదిస్తావా? కొంతమందికి డబ్బొచ్చాక కళ్ళు మూసుకుపోతాయి అంటారు. నువ్వు కొత్త ఉద్యోగానికే కదా వెళ్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేనేం చేశానక్క? నేను ఆయనకి మర్యాద ఇస్తున్నానుగా. నువ్వు నీ భర్తకు మర్యాదిస్తున్నావు, కానీ తన మాటలకేం మర్యాద ఇవ్వట్లేదు. తను ఏం మాట్లాడినా నీ చెవులకి వినిపించట్లేదు, అలాగే కదా? దేవుడు నీకిచ్చిన భర్తని నువ్వు అవమానించడం దేవుడినే అవమానించేలాగమ్మా. ఈ సంపాదనకే నువ్వెలా ప్రవర్తిస్తే ఇంకా జీతం ఎక్కువవుతుంది. అప్పుడు నువ్వెలా ప్రవర్తిస్తావు? అది తలుచుకుని చూస్తే భయంగా ఉందమ్మా.
ఈ ప్రపంచంలో ఆదామే ముందు పుట్టారంట. ఏవాల్ ఆదాంకి తోడుగా తనకి సాయం చేసేలాగే సృష్టించబడింది. ముందు దేవుడు మాటలకి నువ్వు మర్యాదివ్వు, తర్వాత నీ భర్త మాటలకి మర్యాదివ్వు. ఎందుకు తెలుసా నువ్వు మర్యాద ఇవ్వలేకపోతున్నావు? నీకే తెలియకుండా గర్వం నీలో వచ్చేసిందమ్మా. నువ్వు నీ భర్త దగ్గర ఆలోచన అడిగి చేస్తే ఆయనేమన్నా వద్దని చెప్తారా? వద్దనే చెప్పారు. ముందు కారణం అడుగు. ఆయన చెప్పే కారణాలు కూడా ఆలోచించి చూడు. కానీ నీకిప్పుడు దానికంతా టైమే లేదు. నిజమే కదా? అక్క, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నన్ను తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? భర్త మాటకి గౌరవం ఇవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఏర్పడిన సమస్యల గురించి చూసాం కదా. ఒకవేళ మీరు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంటే దేవుడి మాటలకి లోబడి మిమ్మల్ని అప్పగించి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. తర్వాత మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి జాయిస్ లాసరస్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, మీరు కూడా దేవుడి ఆశీర్వాదాలని పొందండి. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు తాముగా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ రోజున కూడా భర్త యొక్క మాటకి మర్యాద ఇవ్వు అనే నాటకాన్ని మీరు చూశారు. నాకు ప్రియమైన వార్లారా, ఆ సహోదరుడు మంచి విషయాలని భార్యకి సలహాలుగా ఇస్తున్నాడు. కాని ఆ భార్యకి దానిని స్వీకరించే మంచి హృదయం లేదు. కాని కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నదే కుటుంబం. ఆ కార్యక్రమాన్ని, ఆ నాటకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని కుటుంబాలలో ఇటువంటి స్త్రీలు ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉన్నా మీరు నాటకాన్ని చూశారు కదా, సహోదరులు చూశారు కదా. మనం మారాలి, మన జీవితంలో మారాలి, మారు మనసు పొందాలి. భర్తని తేలిగ్గా తీసి పారేయకూడదు. భర్త పిలిస్తే వెళ్ళి ఏంటి అని అడగాలి. మనం ఎటువంటి భార్యగా మనం ఉన్నాము అని ఆలోచించి చూడాలి. కుటుంబాన్ని కట్టాలి, భార్యలు కుటుంబాన్ని కాపాడాలి. ఇలా భర్త పిలిచినప్పుడు బదులు చెప్పకుండా భర్త మాట వినకుండా ఉన్నాము అంటే మన కుటుంబాన్ని కాపాడలేము. కుటుంబాన్ని పడదోసేది మనమే, నాశనం చేసేది మనమే, కాపాడేది మనమే. కుటుంబం ముఖ్యమైనది. కుటుంబంలో భర్తని తేలిగ్గా తీసిపారేయకూడదు. నాకు ప్రియమైన వార్లారా, కొలస్సీలకి 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. మనం దేవాలయానికి వెళ్తాం, కూటానికి వెళ్తాం, మొదటి స్థానంలో మనం ఉందాం. మన భర్తకి మర్యాద ఇస్తున్నామా? భర్త మాటకి అణిగిమణిగి ఉంటున్నామా? మన భర్త మంచిదే చెబుతున్నారు, మంచి మాటలే చెబుతున్నారు, అది మనకి ఆశీర్వాదంగా ఉంటుంది, కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది అని భార్యలకు మనమందరం ఆలోచిస్తున్నామా? మీరు ఆలోచించాలి. నాకు ప్రియమైన వార్లారా, బైబిల్ వచనం ఏం చెబుతుంది? వచనం చెప్పేది వినాలి. వచనాన్ని చెబితే మాత్రం చాలదు, హృదయంలో నిలపాలి, హృదయంలో ముద్రించాలి. భర్త ఏమో చదువురాని వారు అయ్యుండొచ్చు, మీరు చదివి ఉండొచ్చు, బాగా జీతం తీసుకోవచ్చు. భర్త చదవని వారు అయ్యుండొచ్చు. తేలిగ్గా తీసిపారేయకూడదు. దేవుడు మనకిచ్చిన భర్త మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకవేళ మీ భర్త తాగుబోతు అయ్యుండొచ్చు. ఎవరైనా సరే భర్తకి మర్యాద ఇవ్వాలి. భర్త చెప్పే మాటను మనం వినాలి. ఒకసారి ఒక సహోదరుడు మా ఇంటికొచ్చారు. అప్పుడు ఆ సహోదరుడు వద్ద, సహోదరుడు మీరు మాత్రమే వచ్చారు, ఏంటి తీసుకురాలేదా అని నేను అడిగాను.
వెంటనే చెప్పారు, ఆ సహోదరుడు చెప్పారు, బాగా తన్ని మరీ వచ్చాను, మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏంటి బ్రదర్ అని అడిగాను. అడిగితే ఎక్కువ మాట్లాడుతుంది, తెగ అరుస్తుంది, ఏం చెప్పినా వినలేదు, నేనొకటి మాట్లాడితే అది 10 మాట్లాడుతుంది, నాకు కోపం చిరాకు వచ్చింది, బాగా కొట్టేసి వచ్చాను అన్నారు. ఆ విధంగా ఆయనే చెప్పారు. సహోదరులు ఆలోచించాలి, మాట్లాడే మాటల గురించి హెచ్చరికతో ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. భర్తని బాగా తిట్టేసి అనవసరమైన మాటలు మాట్లాడి వేదన పడకూడదు, భర్తని బాధ పెట్టకూడదు, మర్యాద ఇవ్వాలి, ప్రేమించాలి, ప్రేమ చూపిస్తూ ఉండాలి. ఆయనకి చెయ్యాల్సిన పనులని యెహోవాకి ముందుగా భయపడి మనం చెయ్యాలి. దేవుని సన్నిధిలో వివాహం చేసేటప్పుడు మన సుఖమందు దుఃఖమందు నేను మీకు తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాము. మనం అలాగే ఉంటున్నామా? నాకు ఒక సహోదరి తెలుసు, ఆమె టీచర్ ట్రైనింగ్ చదువుకున్న అమ్మాయి. ఆమెను ఒక సాధారణమైన కుటుంబంలోని వ్యక్తికి ఇచ్చి వాళ్ళు పెళ్లి చేశారు. అబ్బాయి పెద్దగా చదువుకోలేదు, కాని కలర్గా ఉన్నాడు, చూడ్డానికి బాగా అందంగా ఉంటాడు. ఆ సహోదరి చామన సాయిగా ఉంటుంది. వారికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆ అబ్బాయికి షాపు ఉంది అన్నారు, కానీ ఆ అబ్బాయికి షాపు లేదు, షాపులో పనిచేస్తున్నాడు. కానీ ఆ సహోదరి బాధపడలేదు. నాకు తెలుసు, నిజంగానే తెలుసు. అంటే ఆ సహోదరి బాధపడలేదు, ఆ భర్తని ప్రేమగా స్వీకరించింది. ఈమెమో రక్షింపబడి బాగా అభిషేకం పొంది ప్రవచనాలు చెప్పేటువంటి వారి సహోదరి. అతని ఆత్మపరమైన జీవితంలో ఏమీ లేదు, ఏమీ లేదు. లేఖనం చదవడు, ప్రార్థించడు, కళ్ళు కట్టేసి అడవిలో వదిలేసిన కథలా ఉంది ఆవిడ కథ. కానీ ఆ సహోదరి ఆ భర్తని ప్రేమిస్తూ ఈరోజు వరకు, ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, డాడీని ఏమీ అనకూడదు, ఏదైనా అరిచారే అనుకోండి, మమ్మీ నువ్వు డాడీని ఏమీ అనకూడదు. ఆ విధంగా ఆ చదువులేని, జ్ఞానం లేని ఆ భర్తని, ఆ తండ్రిని పిల్లలు గౌరవిస్తున్నారు. సహోదరి ప్రేమిస్తుంది. ఇంతవరకు వారి కుటుంబంలో అందరూ సాక్షులుగానే జీవిస్తున్నారు. భర్తకి చదువులేదు, ఆయనకేం తెలీదు, ఆ విధంగా తీసిపారేయలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది. కుటుంబాలని దేవుడు నడిపిస్తూ ఉన్నారు, దేవుడే కుటుంబాలని కలుపుతూ ఉన్నారు. ఈమెకి ఇతను, ఇతనికి ఈమె అని దేవుడు కుటుంబాలను కలుపుతున్నారు. అందువల్ల కుటుంబాలలో విభజన రాకూడదు, సమాధానంతో కనిపించాలి, సంతోషంగా కుటుంబ జీవితం జరగాలి. మీరు ఎక్కువ సంపాదించొచ్చు, కానీ భర్తకు తెలియకుండా ఏమీ చేయకూడదు, భర్తతో మాట్లాడాలి. ఈ సహోదరి ఎక్కడికి వెళ్ళినా భర్తను తీసుకొని వెళుతుంది, నేను చూసున్నాను. ఇతను చదువుకోలేదు, ఏమీ తెలీదు, ఆ విధంగా వదిలి వెళ్ళదు. భర్తని ప్రేమించాలి, భర్తకు చేయాల్సిన పనులు చెయ్యాలి. మీరు ఏ విధంగా భర్తను చూసుకుంటున్నారు అని మీ పిల్లలు చూస్తారు. మీరు మంచి తల్లిగా ఉన్నారా? పిల్లలు మీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? నాకు ప్రేమైన వార్లారా, నా యొక్క జీవితాన్ని చూశానంటే, నాకు వివాహమైన కొత్తలో సహోదరుడు గారు ఇక్కడ పరిచర్య మాత్రం చేయలేదు, ఇంట్లో ఉండేవారు. నాకు వివాహం జరిపించారు. నేను ఆలోచిస్తాను, ఎలా పెళ్లి చేశారు, ఏమీ చేయలేదే, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ సహోదరుని నేను చులకనగా చూడను, మర్యాదిస్తాను. ఆ రోజు మర్యాదిచ్చాను, ఈ రోజు వరకు మర్యాదిచ్చి నేను కాపురం చేస్తూ ఉన్నా. నా ప్రియమైన వార్లారా, నా జీవితంలో వివాహాన్ని చేసేశారు. ఒక్క పైసా కూడా లేదు. సడన్గా ఏమో ఊరికి వెళ్ళాలి అని నేను ఆయన దగ్గర డబ్బులు అడిగాను. అడిగితే సహోదరుడు పడుకుని కళ్ళు మూసుకుని చెబుతారు, నా దగ్గర డబ్బులు లేవు, ఆ విధంగానే చెప్పేవారు. నేనేమీ చెప్పను, ప్రశాంతంగా ఉంటా. ఆ తర్వాత మా ఊరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాను, ఎందుకంటే డబ్బులు లేవు, ఏమీ ఉండదు. దేవుని వద్ద ప్రార్థన చేసేదాన్ని. కాని ఎల్లప్పుడూ దేవుడు ఇలాగే ఉంచరు, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు అని నేను తలుచుకుంటూ దేవుని వద్ద నా కార్యములను చెప్పి ప్రార్థన చేసి దేవుడు కొద్ది కొద్దిగా పరిచయం చేసే విధంగా ఈరోజు ఎంతోమందికి ఆశీర్వాదంగా దేవుడు ఉంచారు. ఒకవేళ నాకు ఈ జీవితం వద్దు అనుకొని నేను గనక వెళ్ళిపోయి ఉంటే ఈ ఆశీర్వాదాన్ని నా జీవితంలో నేను పొందేదాన్ని కాదు. భార్యలుగా ఉన్న మనం
గమనించాలి, కుటుంబాన్ని కట్టాలి. నోటి మాటల గురించి జాగ్రత్తగా ఉండాలి. భర్త దగ్గర గొడవపడే భార్యగా మనం ఉండకూడదు. మాటలను విసిరేటువంటి భార్యలుగా ఉండకూడదు. ప్రేమగల భార్యగా మనం ఉండాలి. భర్తకు అన్ని విషయాల్లోనూ సహాయం చేయాలి. తోడు నీడగా ఉంటూ ఉండాలి. లేఖన వాక్యం ప్రకారం జీవించాలి, ప్రార్థించాలి. దేవునికి మన జీవితంలో చోటు ఇవ్వాలి. మన భర్త రక్షింపబడకుండా ఉండొచ్చు. ఆయన్ని దేవుని వైపుకు తిప్పాలి. ఆనందమైన కుటుంబంగా మనం జీవించాలి. దేవుడు మన కుటుంబాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. భార్యలవగు మనం కుటుంబానికి ముఖ్యమైన వాళ్ళం. మనం గొడవపడే వాళ్ళంగా ఉండకూడదు, కోప్పడే వాళ్ళంగా ఉండకూడదు, ఆవేశపడే వాళ్ళగా ఉండకూడదు. భర్త ఒక మాట చెప్తే వెంటనే ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయే భార్యగా ఉండకూడదు. అన్నిటినీ సహించాలి. ఆ సహనాన్ని దేవుని వద్ద అడగాలి. చాలా కుటుంబాలలో భార్యలు భర్తలను చులకనగా చూడడం వల్ల కుటుంబంలో ఆశీర్వాదం లేదు, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు. కుటుంబానికి భర్త తల. ఆ తలకి మనం మర్యాద ఇచ్చి గౌరవించాలి. వాళ్ళిచ్చే సలహాలని మనం వినాలి. ఏ విషయమైనా సరే భర్త దగ్గరికి వెళ్ళి అడగాలి. వాళ్ళ దగ్గర మన సలహాలు పొంది మనం నడుచుకునేటప్పుడు దేవుడు మన జీవితంలో మనం ఎదురుచూసే ఆశీర్వాదాలను మనకిచ్చి ఆశీర్వదిస్తారు. భార్యలారా, మీ భర్తలకి మీరు అణిగిమణిగి ఉండండి. అణిగిమణిగి ఉండే గుణం భార్యలకు మనలో కనిపించాలి. మాటలను ఎక్కువగా మాట్లాడకూడదు. మాటలతో గొడవలన్నీ పెంచకూడదు. ప్రేమగా నడుచుకోవాలి. భార్యలు మంచి నడవడికి ద్వారానే భర్తని కాపాడుకోగలం. ప్రేమగల భార్యగా మనం కనిపించాలి. దేవుడు మనకిచ్చిన భర్తని మనం ప్రేమిస్తున్నామా? మన భర్త మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? నా భార్య ప్రేమగలది అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారా? మనం ఎటువంటి భార్యలుగా మనం ఉంటున్నాం? మీ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఏది చూసినా అడ్డు జరగట్లేదా? పిల్లల జీవితంలో ఆశీర్వాదం లేదా? మారు మనసు పొందుదాం. మన జీవితాన్ని దేవునికి అప్పగించేటప్పుడు దేవుడు మన జీవితంలో పాడై ఉన్న మన కుటుంబాలను కట్టి లేపుతారు. మన భర్తకి మర్యాద ఇవ్వాలి, మాటకి మర్యాద ఇవ్వాలి, ప్రేమించాలి. భర్త చెప్పే మాటను విని మన జీవితంలో నడుచుకునేటప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. మన జీవితంలో పెద్ద కార్యాలను చేస్తారు. మనం ప్రార్థన చేద్దామా? పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం చెప్తున్నాం దేవుడా. ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో కూడా మాట్లాడుతున్నంత కొరకు మీకు స్తోత్రం దేవుడా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము దేవుడా. హృదయాలలో ఆత్మ అయిన వారు క్రియను నడిపించునుగాక. దుష్ట అపవాది సౌలు మాదిరిగా హృదయంలో ఉండి క్రియ జరిపింపకుండా దేవుడా, ఆలోచనలతో పోరాడకుండా దేవుడా, ఆశీర్వాదాన్ని అడ్డుపడకుండా మీ శక్తితో యేసు నామముతో నాశనమైపోవాలి దేవుడా. మారు మనసు పొందకుండా అడ్డుపడే ఆత్మలు యేసు నామమున నాశనమైపోనుగాక. దేవుడా, కుటుంబాలను ప్రేమిస్తూ కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు దేవుడా. దేవుడా, కుటుంబాలను మీరు ఆశీర్వదించి పండంటి కాపురంగా మారుస్తూ ఉన్నారు దేవుడా. అయ్యా, కుటుంబాలలో విభజనను తీసుకొచ్చే ఆత్మలు, సమాధానాన్ని చెడగొట్టే ఆత్మలు, ప్రేమ లేని ఆత్మలు, మాట విననివ్వకుండా చేసేటువంటి ఆత్మలు యేసు నామమున నాశనమైపోవాలి దేవుడా. దేవుడా, మీరిచ్చిన భర్తను ప్రేమించాలి దేవుడా. మీరిచ్చిన భర్తను ప్రేమించాలి, చులకనగా చూడకూడదు దేవుడా. అయ్యా, భర్తకు చెయ్యాల్సిన కార్యములు చెయ్యాలి. భర్తని ప్రేమగా చూసుకోవాలి. అటువంటి ప్రేమను ఇవ్వండి దేవుడా. భర్తకి అణిగిమణిగి ఉండే అణుకువను ఇవ్వండి దేవుడా. మీ మాటలకి అణుకువగా ఉండే హృదయాన్ని ఇవ్వండి దేవుడా. అయ్యా, మీ లేఖనాన్ని ప్రేమిస్తే మిక్కిలి సమాధానం ఉంది దేవుడా. వారికి బాధలు ఉండవు అన్నారు దేవుడా. ముందుగా మీకు మొదటి స్థానం ఇచ్చి మీ లేఖనాన్ని చదవడానికి, ప్రార్థించడానికి దేవుడా కృప ఇచ్చెదరుగాక. కుటుంబాలలో క్రియను నడిపించెదరుగాక దేవుడా. దేవుడా, మాట విననటువంటి భార్యలతో మీరు మాట్లాడెదరుగాక. ఈ రోజు నుండి వారితో మాట్లాడి వారి జీవితాన్ని సరిచేయండి దేవుడా. కుటుంబాలకు ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటి సహోదరులుగా వారిని మార్చండి దేవుడా. అయ్యా, నా జీవితంలో ఒక్క ఆశీర్వాదం లేదే, నా జీవితంలో ఏది చూసినా అడ్డే, పోరాటం అని చెప్పి ప్రార్థించే సహోదరులకు దయ చూపించండి దేవుడా.
సహోదరులను రక్షించి అభిషేకించి మీకు సాక్ష్యంగా నిలిపెదురుగాక దేవుడా. దేవుడా, మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవుడా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ గురించి భయాన్ని వణుకుని ఇచ్చేదురుగాక. మీకు మొదటి స్థానం ఇచ్చి మీ గురించి సాక్ష్యంగా నిలిపెదురుగాక. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. స్తుతి, ఘనత, మహిమల అన్నీయు మీకు మాత్రమే చెల్లిస్తున్నాము. విమోచకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తున్నారు. కుటుంబం చాలా ముఖ్యమైనది. పండంటి కాపురంగా మన కుటుంబం మారాలి. కుటుంబాన్ని పడగొట్టే సహోదరి మణుల్లాగా మనం కనిపించకూడదు. కుటుంబాలను క్రీస్తు కోసం కట్టే సహోదరులుగా కనిపించాలి. అది మాత్రం కాదు, దేవుడు మనకిచ్చిన భర్త కొరకు మనం దేవునికి కృతజ్ఞత తెలపాలి. భర్తని ఆశీర్వదించాలి. భర్త చేసే వ్యాపారాన్ని ఆశీర్వదించాలి అని మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మన కుటుంబాలలో క్రియ చేసేదురుగాక, కుటుంబాలను ఆశీర్వదించెదురుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన ఆశీర్వాదాలను, మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీరు ఈ కార్యక్రమాన్ని టీవీలో లేక యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. మీకు 24 గంటలు యేసు విడిపిస్తున్నారు కార్యక్రమాల్ని సహోదరు మోహన్ సి లాస్రస్ గారి మాటలు వినాలంటే కంఫర్టర్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 24 గంటలు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు అనుభవిస్తారు. రేపు ఎల్లుండా ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడ్డం మర్చిపోకండి. అది మాత్రమే కాదు, రేపు దేవుని గుడారంలో దేశం పునర్జీవనం కోసం ప్రార్థించడానికి పూర్తి రాత్రి ప్రార్థన ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జరుగుతుంది. అందులో కుటుంబంతో కలుసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో ఈ సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుడి కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.